హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్లెస్ ట్రెడిషన్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి మార్నింగే లేచాను. విలేజ్లో హనుమాన్ జయంతి ఎలా జరుగుద్దో మీరు చూసేయండి. సో మార్నింగ్ లేచాను, చెట్ల దగ్గరకు వచ్చేసరికి పూలు ఉన్నాయి. ఇంకా అవి చూసేసి ఇల్లు ఊడుస్తుంటే ఎన్ని దోమలండి. కరోనా వచ్చింది కానీ దోమలు మాత్రం పోవట్లేదు. చూడండి ఎన్ని దోమలు వచ్చాయో చిమ్ముతుంటే. ఇంకా అలా ఇల్లు చేసిన తర్వాత ఇంకా తోటలోకి వెళ్ళాను. ఇది విలేజ్లో బ్యూటీ ఏంది తెలుసా, న్యాచురల్గా బ్రష్ చేయడము. న్యాచురల్ బ్రష్ అంటే ఏదో అనుకోమాకండి, ఇదే వేపుల్లో తీసుకొని దాంతోనే బ్రష్ చేస్తాను. డైలీ ఏం చెయ్యను కానీ వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉంటాను. ఇలా చేస్తే మంచిది, ఎందుకంటే టీత్ కూడా కొంచెం న్యాచురల్గా బ్రష్ చేపిస్తుంటే జెమ్స్ పోతాయి కదా. అలాగే ఇలా తోటలోకి వచ్చి చూస్తూ ఉంటే కాకరకాయ పండిపోవడం చూసి ఇంకా త్వరగానే పండిపోయింది అని చెప్పేసి అన్నీ వెతికాను. ఇంక లేవు, అదొక్కటే ఉండింది. నెక్స్ట్ ఇప్పుడు పుల్ల తీసుకునేసి ఇంకా బ్రష్ చేయడానికి స్టార్ట్ చేశాను. వేపులతో కానీ కానగ చెట్టు పుల్లతో కానీ బ్రష్ కానీ చేశారంటే వీక్లీ ఒక ట్వైస్ చేయండి చాలు. రోజు చేయని అవసరం లేదు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ చూసారా, మల్లెపూల చెట్టుకి ఆకులన్నీ తీసేసింది. అలా తీసిన తర్వాత ఇలా చిగురు పెట్టింది. చిగురు పెట్టిన తర్వాత పువ్వులు బాగా పూస్తాయంట. అండ్ నేను ఇంకా తోటల నుంచి వచ్చేటప్పుడు నాకు ఇది కనిపించింది, మునక్కాయ చెట్టుది. ఇది మునక్కాయలు సీడ్స్ అవి. నేను ఇంకా చూసి పనికొస్తుందో పనికిరాదో అనుకుంటూనే ఇంకే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అమ్మేమో పనికొస్తాయని చెప్పేసింది. ఇంకా సీడ్స్ అన్నీ తీసేసి మట్టిలో పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసాము. వస్తాయో రావో అని డౌట్గానే ఉండింది, కానీ ఒకసారి వేసి చూద్దామని చెప్పి ఇంకా మట్టిలో గుచ్చమని చెప్పి అమ్మకి చెప్తే అమ్మ వచ్చేసి ఇంకా మట్టిలో గుచ్చడానికి రెడీ చేస్తుంది. కుండీలో వేస్తున్నాం ఫస్ట్, మొలకొస్తే తీసి కింద వేస్తాము. నేను ఎందుకు కింద వేయట్లేదంటే ఇక్కడ మనకి కోడి ఉంది, కోడి అంతా లాగేస్తుందేమో అని చెప్పేసి కుండీలో వేపిస్తున్నాను. కుండీలో వేసిన తర్వాత అవి మొలకొచ్చాక పెద్దగా కొంచెం చెట్టు అయినా సరే తీసేసి బయట వేస్తాను. ఇంకా నెక్స్ట్ జాన్ చెట్లకి అన్ని చెట్లకి వాటర్ పోస్తున్నాను. ఇక్కడ చెట్లన్నిటికీ వాటర్ పోయాలి, మార్నింగ్ పోస్తే మంచిదని చెప్పేసి ఎక్కడో విన్నాను. అలా బ్రష్ చేస్తూనే ఇంకా వాటర్ అన్నీ పోసాను. చూసారా, పెద్ద పుల్ల కాస్త చిన్న పుల్ల అయిపోయింది. నేనే బ్రష్ చేయడం అలా చేశాను. ఇంకా అది అట్లా పడేసేసిన తర్వాత ఇంకా పైన చెట్లకు కూడా వాటర్ పోసేసాను. కలబంద చెట్లకి కొంచెం ఎక్కువే పెంచుతున్నాను కలబంద చెట్లు, ఎందుకంటే హెయిర్ బాగా ఊడిపోతుంది, హెయిర్ కన్నా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క పాట్లో పెట్టున్నాను. అండ్ ఈ చెట్టు ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నెక్స్ట్ ఇది కూడా, ఈ చెట్టు ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. ఇంకా ఇలాంటి కలెక్షన్ మన దగ్గర చాలా ఉంది. మీకు కావాలంటే గార్డెన్ టూర్ అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అన్నీ చూపిస్తాను. ఇంక ఇవి అన్నీ పిచ్చి చెట్లు అండి, అది కలబంద చెట్లలోకి మొలిచాయి. ఇంకా అవి లాగేయాలి ఒక రోజు అని చెప్పి అనుకున్నాను, కానీ చూసేకి బాగున్నాయని చెప్పి కాసేపు వాటితో ఆడుకున్నాను. అలా చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటే ఇది కనిపించింది. చూడండి నా వైపు ఎట్లా చూస్తుందంటే, నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒకటి తినడానికి తీసుకొస్తానేమో అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఫుడ్ పెడుతుంటాను అప్పుడప్పుడు, అందుకని. ఇంకా తోటలో నుంచి దానిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చేసింది మమ్మీ. ఇంకా దానిమ్మకాయలు అవి చూసి చిన్నగానే ఉన్నాయి, పెద్దవి అవ్వలేదు. నేను ఒలిచినంతసేపు తినలేదండి. ఆ పండు తినేసాను ఒక 2 minutesలో. వలవడానికి మాత్రం ఒక అరగంట పట్టింది. ఇంకా తినేసి బయటకు వచ్చి చూస్తే అమ్మ ఆకుకూరలు తీసుకుంటా ఉండింది. ఏ ఆకుకూరలు తీసుకుంటున్నావు ఏందని చెప్పేసి బయటకు వచ్చి చూస్తున్నాను. ఇంకా తోటకూర అంట అది తీసుకుంది. ఆ తోటకూర అంతా తీసుకొని చూసేసిన తర్వాత ఇంకా పిండి ఆడించుకురమ్మని చెప్పి పిండి దగ్గరికి పంపించింది, మిషన్ దగ్గరికి. ఆ సౌండ్కి అంకుల్ ఎలా ఉంటున్నారో కానీ ఆ అంకుల్ కూడా చెవులో దూది పెట్టుకున్నారు ఆ సౌండ్స్కి. అమ్మ పిచ్చ సౌండ్లు అండి అసలు. కొన్ని రోజులకి చెవుడు కూడా వచ్చేస్తుంది మనకి ఆ సౌండ్స్ దగ్గర అలాగే ఉంటే. అందుకేనేమో అంకుల్ చెవులోకి దూది పెట్టుకున్నారు. పిండి మిషన్లు కూడా భలే తిరుగుతున్నాయి కదా. ఇంకా పిండి వేయించుకొని వచ్చేసాను ఇంటికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మిషన్ ఇది వరకు రోజుల్లో ఇవన్నీ ఉండేవి కాదు కదా మిషన్లు అవన్నీ. కానీ మన పెద్దోళ్ళు ఏం చేస్తారంటే రోట్లో వేసి దంచేవాళ్ళు, ప్రతి ఒక్కటి దంచుకొనే తినేవాళ్ళు. వడ్లు కూడా సరే దంచితే ఆ పొట్టంతా పోయి ఆ వడ్లు వస్తాయి కదా, వాటిని కడిగి అప్పుడు వండుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అట్లాగా సర్వైవ్ అయిపోతున్నాం. ఇంక ఇక్కడ చూస్తే ఈ కుక్క పిల్లలు భలే క్యూట్గా ఉన్నాయి. నాకు కుక్కలు ఎక్కడున్నా సరే ఒక్కసారి వాటిని చూడాలి. మామూలుగా అయితే మార్నింగే వెళ్ళే వాళ్ళము, నాకు మార్నింగ్ వెళ్ళడానికి కుదరలేదు, అందుకని ఇంకా నైట్ వచ్చాను. నైట్ కూడా వ్యూ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి
ఇంకా భజనలు ఏవేవో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాంలే అని చెప్పి వచ్చాను. సో మీరు చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్, లైటింగ్ అదరగొట్టేశారు కదా, నాకు బాగా నచ్చింది. ఇక్కడంతా కళ్యాణ మండపం, సీతారాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు శ్రీరామనవమికి కానీ ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చేస్తారు. ఇక్కడ స్టార్టింగ్ రాగానే హనుమాన్ మనకు దర్శనం ఇస్తారు, గ్రీన్ కలర్లో పెయింటింగ్ చేస్తున్నారు. అంతా బాగా దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి పక్కనే, ఇప్పుడు వెనకాలే స్వామి గుడి ఉంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి పక్కనే సీతారాముల వారి గుడి కూడా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, అదిగోండి అక్కడే. అక్కడ కూడా ప్రదక్షిణం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. లోపల అసలు కొబ్బరికాయలు కొట్టట్లేదంట, చాలా రష్గా ఉండింది. అందుకని నేను బయట కొట్టుకోవడానికి వచ్చేసాను. ఫస్ట్ అయితే ప్రదక్షిణం చేసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదే అయ్యవారి గుడి. ఇక్కడ బాగా అట్రాక్టింగ్గా అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రామాయణం మొత్తం పెయింటింగ్స్తో వేసి చూపించేస్తున్నారు. నాకు భలే నచ్చేసింది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. వాల్ మీద ప్రతి ఒక్క పెయింటింగ్ మొత్తం రామాయణం గురించే. అలా ప్రదక్షిణం చేస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు ఈ పెయింటింగ్స్ కనిపించాయి. అదిగోండి చూడండి, రామాయణంలోని ఒక పార్ట్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వెళ్తారు కదా, ఆ పెయింటింగ్. నెక్స్ట్ ఇప్పుడు లంకను కాలుస్తారు కదా, ఆ పెయింటింగ్. నెక్స్ట్ ఇప్పుడు స్వామి దగ్గరికి వస్తారు అమ్మవారిని చూసినట్లుగా, అమ్మవారి ముద్రిక తీసుకొని ఆ పెయింటింగ్. అలాగే ఇక్కడ స్వామికి పూలంగి సేవ చేస్తున్నారు, అందుకు రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రామసేతు చేస్తున్నారు కదా, రామసేతు నిర్మాణానికి ఇక్కడేమో పంచముఖ ఆంజనేయ స్వామిని పెయింటింగ్ చేస్తున్నారు, ఎంత డీటెయిలింగ్గా ఉందో. నెక్స్ట్ ఇక్కడ లక్ష్మణ స్వామి పడిపోయినప్పుడు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విభీషణుడు రాముల వారి దగ్గరకు వచ్చి శరణు కోరినప్పుడు, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు ఉన్నది. అలాగే నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదైతే సూపర్ వ్యూ అనిపించింది. సీతారాములు, లక్ష్మణస్వామి అండ్ హనుమాన్ అందరూ కలిసి ఉన్న పెయింటింగ్. ఇలాగా గుడి మొత్తం పెయింటింగ్తో ఉంది. నాకైతే రామాయణం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఇక్కడైతే బ్రాహ్మణ్స్ పూజారులందరూ ఆ మంత్రాలు చదువుతూ ఉంటే నాకైతే అసలు ఫుల్ పాజిటివ్ వైబ్స్. అలాగే పెయింటింగ్స్ కూడా నీట్గా, అసలు గుడికి వస్తేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అది ఆంజనేయ స్వామి గుడికి వస్తేనే. ఇక్కడ చూస్తే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. టెంకాయ చెట్లు చూసి ఎన్ని రోజులు అయిందో, అందుకని క్యాప్చర్ చేశాను. టెంకాయ చెట్లు కూడా మాకు చాలా ఉండేవి ఒకప్పుడు, అన్ని కొట్టేశాము. నెక్స్ట్ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మర్రి చెట్టు కింద ఆంజనేయ స్వామి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలలు కూడా ఉన్నాయి. ఇక్కడ దీపాలు కూడా పెట్టున్నారు. ఇంకా అటు కూడా ప్రదక్షిణం చేసి కాసేపు ఆ తర్వాత మర్రి చెట్టుకి కాయలు కూడా కాస్తున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మర్రి చెట్టుకి కాయలు కాయడం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు, అక్కడ కూడా దీపాలు పెడుతున్నారు, బట్ మనం పెట్టలేదులే. నేను చాలా రేర్గా వెళ్తాను ఆంజనేయ స్వామి గుడికి, కానీ వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైపు చాలా ఫీల్ అయ్యాను, ఎంత పాజిటివ్గా ఉంది అనేది. ఓకే గాయస్, జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.